హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ ఒక చిన్న అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ ఒక ముఖ్యమైన విషయం గురించి మన ఇంటర్లింక్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఆ సంస్థ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే, డిజిటల్ కంపెనీలు ఎందుకు ఐటీఎల్ ఉపయోగించాలి అనే క్వశ్చన్ మనకు రేజ్ అయినప్పుడు, ఐటీఎల్ ఒక ఇంటర్ ఆఫరబుల్ డిజిటల్ అసెట్. ఆన్లైన్ షాపింగ్లు మరియు ట్రావెల్ బుకింగ్స్. ఆన్లైన్ షాపింగ్ అంటే తెలుసు కదా, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ ఇలా అనేక రకాలుగా ఆన్లైన్ షాపింగ్ చేసిన. అదేవిధంగా ట్రావెల్ బుకింగ్స్ అంటే రైల్వే టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలా అనేక రకాల ట్రావెల్ బుకింగ్స్ చేసుకున్నప్పుడు ఇన్స్టంట్ పేమెంట్స్ అంటే మనం పేమెంట్ చేస్తాం కదా, గూగుల్ పే, ఫోన్పే అలా ఉపయోగించి అలాంటి పేమెంట్లు ఉపయోగించినప్పుడు కూడా మనకి ఈ ఐటీఎల్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం కూడా రూపొందించబడింది. అదే సమయంలో ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ రిజర్వ్ అసెట్గా పనిచేస్తుంది. అంటే మన ఇంటర్లింక్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థలో ఉన్న ఎకోసిస్టంలో రిజర్వ్ కరెన్సీగా కూడా ఈ ఐటీఎల్ అనేది ఉంటుంది. తర్వాత వెబ్3 మరియు రియల్ వరల్డ్ మధ్య విలువను కలిగి ఉంటుంది. వెబ్3 మరియు రియల్ వరల్డ్ మధ్య విలువను కలుపుతుంది. అంటే వెబ్3 రాబోయే టెక్నాలజీ వెబ్3 ఉంది కదా, వెబ్3లో ప్రపంచం మొత్తంలో మధ్య ఉన్న అంతరాయాలను తీసేసి అందరినీ కలుపుతుందని. ప్రధాన ప్రయోజనాలు: తక్కువ ఫీజులు, ఎక్కువ లాభాలు. ట్రాన్సాక్షన్ ఖర్చులు తక్కువగా ఉండడంతో ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. అంటే మనం ఐటీఎల్ఎక్స్లో ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా చేసినప్పుడు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కానీ వీటన్నిటితో పోల్చినప్పుడు మన ఐటీఎల్ఎక్స్లో తక్కువ ఫీజులు ఉంటాయని చెప్తున్నారు. రెగ్యులేటరీ విశ్వాసం. అన్ని యూజర్లు కేవైసీ వెరిఫికేషన్ కావడంతో సురక్షిత ట్రాన్సాక్షన్స్. మనం ఏంటంటే ఆల్రెడీ యాప్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడే కేవైసీ అయిపోయింది కాబట్టి సురక్షితమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెట్వర్క్ యాక్సెస్ అంటే మన ఇంటర్లింక్ నెట్వర్క్లో 3 మిలియన్ వెరిఫైడ్ యూజర్లు కమ్యూనిటీ నేరుగా కనెక్ట్ అయింది. అందుకని మనది ఓన్లీ హ్యూమన్ నెట్వర్క్ అని చెప్తున్నారు. నెక్స్ట్, బైబ్యాక్ మెకానిజం వల్ల ధర స్థిరంగా ఉంటుంది. బిజినెస్లు వోల్టాలిటీ రిస్క్ ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఐటీఎల్ఎక్స్ వచ్చిన తర్వాత మన దగ్గర ఏదైతే ఐటీఎల్ ఉంటుందో బైబ్యాక్ రూపంలో కంపెనీ మన దగ్గర తిరిగి బైబ్యాక్ చేస్తుందన్నమాట. ఉదాహరణకి షేర్ మార్కెట్లో ఒక కంపెనీ ఫ్రమ్ డేటు టు డేటు రెండు మెన్షన్ చేసి మనం ఎన్ని షేర్లు అయితే బైబ్యాక్ చేయాలనుకుంటున్నామో అన్ని షేర్లు ఆ డేట్ ప్రకారం మనం మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే ఆ షేర్లన్నీ కంపెనీ వాళ్ళు ఏదైతే రేటు ప్రకటిస్తారో ఆ రేటు ప్రకారం కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. అదేవిధంగా మన కంపెనీ కూడా బైబ్యాక్ సిస్టమ్ తీసుకొస్తుంది అన్నమాట. దీనివల్ల రేట్ అనేది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, ప్రతి ట్రాన్సాక్షన్ స్టేకింగ్ లేదా ఇంటిగ్రేషన్ హెచ్సిఎస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ను పెంచుతుంది. దాంతో బిజినెస్ మరియు ఎకోసిస్టమ్ రెండు ఎదుగుతాయి. దీని అర్థం సింపుల్గా చెప్తాను చూడండి. ప్రతి ట్రాన్సాక్షను స్టేకింగ్ లేదా ఇంటిగ్రేషన్ హెచ్సిఎస్ ఉన్న బిజినెస్ ఎక్కువ ట్రస్ట్, ప్రాధాన్యత పొందుతుంది. దాంతో బిజినెస్ నమ్మకాన్ని, మార్కెట్ విలువను పెంచుతుంది. మొత్తం ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ మరింత స్థిరంగా మరియు శక్తివంతంగా మారుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏమిటంటే, నిన్న మా బావ కొడుకు పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మన ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిశాను. అంటే నా బ్లడ్ రిలేషన్సే అక్కడ నా ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. కానీ నేను పెళ్ళికి మాత్రం చాలా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళానండి. కానీ నా ప్లానింగ్ అక్కడ కుదరలేదు. కానీ అయితే ఒక మంచి అనుభవం అయితే నాకు దక్కింది. నా అనుభవాన్ని మీతో పంచుకునే ముందు నా వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? ఇంకో విషయానికి వస్తే, నా ఫస్ట్ లైను, సెకండ్ లైను, అలాగే వాళ్ళ ఫస్ట్ లైన్, వాళ్ళ సెకండ్ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు.
అలా అందరూ కూడా నా బ్లడ్ రిలేషన్సే దాదాపుగా 30 మందిని కలిశానండి. పెళ్లి ఫంక్షన్‌లో ఒక 5 ఇంటర్‌లింక్ ఐడీస్ కూడా నేను కొత్తవి చేశాను. ఇకపోతే అందరూ కూడా ఇంటర్‌లింక్‌కి గానీ, క్రిప్టోకి గానీ అందరూ కొత్తండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే కూడా మా వాళ్ళకి చాలామందికి తెలీదు. వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, మోటివేషన్ చేసి, నేను యూట్యూబ్‌లో మనందరి వీడియో పెడతాను అంటే చాలామంది అసలు సహకరించలేదు. ఎందుకంటే వాళ్ళకి కొత్త అవ్వడం వల్ల వాళ్ళు సిగ్గుతో అంటే స్టేజ్ ఫియరు, సిగ్గు అలా అంటాం కదా! సిగ్గుతో ఎవరు కూడా సరిగ్గా సహకరించలేదు వీడియోలకి. అందుకని నేను వీడియో తీయలేదు. వాళ్ళని ఎవరిని కూడా నేను బహిర్గతం చేయడం లేదు. కాకపోతే అక్కడ ఏం జరిగిందనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. పెళ్లి అయితే బాగా జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా మంచి వాతావరణంలో పెళ్లి జరిగింది. వర్షం కూడా ఆటంకం కలిగిద్దాం అనుకుంది. కానీ కలిగించకుండా వేరే ఊరి మీదుగా వెళ్ళిపోయింది. కానీ అయినా కూడా మా వాళ్ళని ఎవరిని కూడా నేను వదలలేదండి. వదలకుండా వాళ్ళని ఉత్సాహపరుస్తూ, నిద్రపోనీయకుండా పెళ్లి అయిపోయిన తర్వాత ఫోటో సెక్షన్ కూడా అయిపోయిన తర్వాత రాత్రి 3 గంటలకి మన ఇంటర్‌లింక్ ఫ్యామిలీ సభ్యులందరినీ స్టేజ్ పైకి పిలిచి ఒకే ఒక్క నినాదం చేయమని రిక్వెస్ట్ చేశాను. దానికి మాత్రం ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఈ నినాదం చేశారండి. దీనికి నా బ్లడ్ రిలేషన్ అయిన నా బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు సిగ్గు, బిడియం, స్టేజ్ ఫియర్ వదిలిపెట్టి మరి ఈ నినాదానికి ఒప్పుకొని చేశారు. ఇంటర్లింక్ ఫ్యామిలీ గట్టిగా సౌండ్ లేదు మీ దగ్గర విఆర్ ఇంటర్లింక్ ఫ్యామిలీ విఆర్ ఇంటర్లింక్ ఫ్యామిలీ విఆర్ ఇంటర్లింక్ ఫ్యామిలీ. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఇంటర్‌లింక్ ఫ్యామిలీ మెంబర్స్ చేత ఒకే ఒక నినాదం అయితే చేయించగలిగాను. ఈ అనుభవంతో ఏదైనా మళ్ళీ ఫంక్షన్‌కి అటెండ్ అయితే ఇంతకంటే మంచిగా ప్లాన్ చేసి మన ఇంటర్‌లింక్‌ని ప్రజలందరికీ చేరువ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకే ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.